ఫ్రీలాన్సింగ్లోను డే టు డే జీవితంలో కూడా ఒక చిన్న మాట, ఒక చిన్న డీల్ ఎంత పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తుందో తెలుసా? నెగోషియేషన్ అంటే డబ్బు తక్కువ చేయడం కాదు. రియల్ మీనింగ్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నెంబర్ 1, 3 డైమెన్షన్ ఆఫ్ నెగోషియేషన్. నెగోషియేషన్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య డబ్బు గురించి గొడవ అనుకోవద్దు. నెగోషియేషన్లో 3 కోణాలున్నాయి. సబ్స్టాన్స్, రిలేషన్షిప్, కమ్యూనికేషన్. సబ్స్టాన్స్ మీరు యాక్చువల్గా డీల్ చేస్తుండే విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్టు, ప్రైసు, సర్వీస్ టర్మ్స్. రిలేషన్షిప్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళతో మీ సంబంధం ఏమిటి. నెక్స్ట్ కమ్యూనికేషన్ మీరు ఏ రీతిలో ప్రజెంట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రీలాన్సర్ డిజైనరు 10,000 రూపాయలు చెప్పాడు. ఆ ప్రాజెక్ట్ని 6,000కు యాక్సెప్ట్ చేయడం అంటే ఆయన వాల్యూని తగ్గించుకోవడమే కాదు, రిలేషన్షిప్, కమ్యూనికేషన్లో కూడా చాలా లో క్వాలిటీస్ ఉన్నాయని అర్థం. అదే 10,000 రూపాయలను ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు అంత చార్జ్ చేస్తున్నానో కామ్గా అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ బఫర్, నెగోషియేషన్ బఫర్. బఫర్ అంటే డైరెక్ట్గా నో చెప్పకుండా మాటల్లో కాషన్ పెట్టడం. ఈ బఫర్ వల్ల మన ఫైనల్ ప్రైస్ తగ్గకుండా అపోనెంట్కి క్లారిటీ ఇవ్వకుండా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమరు 10,000 రూపాయలు బాగా ఎక్కువగా ఉంది అన్నప్పుడు అర్థమవుతుంది సార్, చాలామంది మొదట అదే అంటున్నారు, కానీ ఇందులో మీకు 2 రివిజన్స్, ప్రీమియం డిజైను, టూల్స్, 5 డే డెలివరీస్ ఉంటాయి. ఈ బఫర్ వల్ల మీరు తగ్గలేదు కానీ జస్టిఫికేషన్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రీ ఎసెన్షియల్ రెసిస్టెన్స్. కస్టమర్ లొంగిపోవడం ముందు వాళ్ళు నో చెప్పడాన్ని ముందే గుర్తించడం. ఇది ఎలా చేస్తాం అంటే కస్టమర్ హెడ్లో వచ్చే అబ్జెక్షన్ని ముందే అడ్రస్ చేస్తే వాళ్ళు మన వాళ్ళు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కోర్స్ ధర 4,999 రూపాయలు. మీరు ఈ వీడియోలోనే ఇలా చెప్తారు, మీకు డౌట్ ఉండొచ్చు ఈ కోర్సు వర్త్ అవుతుందా అని. అందుకే మొదటి 3 వీడియోలు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇది ప్రిమిటివ్ రెసిస్టెన్స్ హ్యాండ్లింగ్. నెక్స్ట్ రెసిప్రోసిటీ. మనం ఏదైనా ఫ్రీగా ఇచ్చినప్పుడు ముందు మన వాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుంది, మనకి ఏదైనా తిరిగి ఇవ్వాలనిపిస్తుంది. దీన్ని సైకాలజీ ఆఫ్ రెసిప్రోసిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఓనర్ ఫ్రీ వెబినార్లో యాక్చువల్ వాల్యుబుల్ కంటెంట్ని ఇచ్చి చివరిలో పెయిడ్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తే చాలామంది జాయిన్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. నెగోషియేషన్ అంటే ఇగో కాదు, అది ఒక ఆర్ట్. ఈరోజు మనం నెగోషియేషన్లో రిజల్ట్గా ఇవ్వగల 4 కీ టూల్స్ని తెలుసుకున్నాం. 3 డైమెన్షన్ ఆఫ్ బఫరు, ప్రిమిటివ్ రెసిస్టెన్సు, రెసిప్రోసిటీ. ఇవి ప్రాక్టీస్ చేస్తే మీరు ఎమోషనల్గా కూడా కామ్గా ఉండగలుగుతారు, ప్రొఫెషనల్లీ కూడా విన్ అవుతారు. మీ లైఫ్లో నెగోషియేషన్ ఏం నేర్పింది, మీరు ఏ స్ట్రాటజీ ఫాలో చేస్తారు కమెంట్స్లో తెలపండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది వారం వారం మీకు MBA కాన్సెప్ట్ నేర్పించే తెలుగు సిరీస్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.